కరీంనగర్ లో ధమాకా సెల్ 300 రూపాయలకే బ్యాగ్ ప్యాంట్, 1000 రూపాయలకే 3 ఫార్మల్ ప్యాంట్స్, 3 షర్ట్స్. ఏ వయసు వారికైనా 1000 రూపాయలకే 3 డ్రెస్సులు. డిఎస్ లుక్స్ అదిరిపోయే ఆఫర్. జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్, ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పెరుగుతున్న నీడ్స్ని బట్టి, పెరుగుతున్న కాంప్లికేషన్స్ బట్టి హెల్త్ కేర్లో వస్తున్న రివల్యూషన్, న్యూ డైనమిక్స్ ఇన్ హెల్త్ కేర్ రివల్యూషన్. ఒక బైపాస్ సర్జరీ చేయడం అనేది కరీంనగర్ స్థాయికి గత 5 సంవత్సరాల నుంచి వివిధ హాస్పిటల్లో, ఇంక్లూడింగ్ రెనీ హాస్పిటల్లో ఇక్కడ మొదలైంది. కానీ ఒక నూతన అధ్యాయం ఏంటి అంటే మిక్స్ అంటారు, మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ. మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే కోత పెద్దది లేకుండా, పూర్వం బైపాస్ సర్జరీ అంటే ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి స్టెర్నాటం అంటాం. స్టెర్నాటం అంటే పైనుంచి ఎముకలు అన్నించి విభజన చేసి, ఈ విభజన జరిగిన తర్వాత ఈ విభజన జరిగిన 2 బోన్స్ ని రిట్రాక్టర్ పెట్టి ఓపెన్ చేస్తాం. ఆ ఓపెనింగ్ అనేది పెద్దగా అయిపోయి మనకి డైరెక్ట్ విజువలైజేషన్ ఉంటుంది. డైరెక్ట్ విజువలైజేషన్ ఏదైతే మనం సైట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గుండె భాగానికి వెళ్ళి అక్కడ మనం అనుకునే సర్జరీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఇది కొన్ని సంవత్సరాల కిందట ఒక ఉద్యమం, అంటే ఒక రివల్యూషన్ మెడికల్ హిస్టరీలో. గుండెని బైపాస్ చేయడం అనేది ఒక రివల్యూషన్. ఇప్పుడు కొత్త పద్ధతి ద్వారా యాక్సెస్ టు ద సేమ్ సర్జరీ, ఆపరేషన్ అనేది సేమ్ జరుగుతుంది, కానీ దాన్ని రీచ్ అయ్యే పద్ధతి, యాక్సెస్ విండో టు ద సర్జికల్ సైట్ ఈజ్ వెరీ స్మాల్. ఫాస్టర్ రికవరీ అంటే చిన్న కోత ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, అండ్ బోన్ యూనైట్ కావాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మనం దీన్ని బోన్ కట్ చేస్తామో ఇది యూనియన్ కావడానికి దాదాపుగా ఒక 3 to 5 months టైం పడుతుంది. అండ్ దీనిపైన చర్మం కిందనే బోన్ ఉంటుంది కాబట్టి, చర్మానికి పైన ఉన్న కోతకు వచ్చిన చర్మానికి రక్త ప్రసరణ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్ద స్కార్ ఫామ్ కావడం, లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం అనేది సహజంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇదే ఆపరేషన్ ని చిన్న కోత ద్వారా, అంటే ఈ రిప్స్ మధ్యలో నుంచి చిన్న ఇన్సిషన్ ద్వారా, న్యాచురల్ గా 2 రిప్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ ఉన్న గ్యాప్ ని, ఆ చిన్న గ్యాప్ ని యూటిలైజ్ చేసుకొని ఒక మైక్రోస్కోప్ లేకపోతే లూప్స్ పెట్టుకొని మ్యాగ్నిఫై చేసుకుంటూ, లైట్ అనేది డెప్త్ లో లైట్ ఫోకస్ చేసుకుంటూ చాలా డెప్త్ లో వెళ్లాల్సి వస్తుంది. ఆ డెప్త్ లో ఇల్యూమినేషన్ విత్ ఎదర్ లూప్స్ ఆర్ స్పెషల్ లైట్ ద్వారా ఆ ఆపరేషన్ ని కంప్లీట్ చేస్తారు. దీన్ని మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ అంటారు. ఇక్కడ జస్ట్ స్కిన్ మజిల్ ఒకటి కట్ చేయగానే డైరెక్ట్ మీరు పెరికార్డియం మీద ఉంటారు. తర్వాత ఆ ప్రొసీజర్ గురించి మన కార్డియోథొరాసిక్ సర్జన్ శ్రీ రవికుమార్ గారు, ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ ఫ్రమ్ హెచ్జిపిజిఐ లక్నోలో చేసి వచ్చారు తను. సో ఈ పద్ధతి ద్వారా ఎర్లీ రికవరీ ఉంటుందండి, ఎందుకంటే బోన్ అతకాల్సిన అవసరం లేదు. బోన్ ని కట్ చేయడం మనం ఓన్లీ రిప్స్ మధ్యలో నుంచి వెళ్తాం. సో ఓన్లీ మజిల్ హీల్ అయితే సరిపోతుంది. మజిల్ హీలింగ్ టైమ్ ఇస్ ఓన్లీ 3 weeks. సో పేషెంట్ విల్ మొబిలైజ్ సో ఎర్లీ, తొందరగా మొబిలైజ్ కావడం, తొందరగా పనికి వెళ్ళడం. వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ అంటే దీనికి ఏదైతే మనం కోతకు వస్తామో అది ఇన్ఫెక్షన్ లేకుండా హీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ స్కిన్ కానీ కింద భాగాల మజిల్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఇది మన రెనీ హాస్పిటల్లో మొట్టమొదటిగా. రెనీ హాస్పిటల్ ఏదైనా కూడా కొత్త అధునాతన పద్ధతులు, కొత్త ఇన్స్ట్రుమెంటేషన్, కొత్త ఈక్విప్మెంట్ తీసుకురావడంలో ఎప్పుడు వెనకాడదు. అండ్ వెరీ సూన్ మేము రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే హైదరాబాద్ లో 2 సంవత్సరాల కింద ఇన్స్టాల్ అయ్యి ఇప్పటికీ 4 పెద్ద హాస్పిటల్లో ఉన్నది. మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణలో ఇది ఆల్రెడీ మిషన్ వచ్చింది, కానీ కొంచెం థియేటర్ దానికి సంబంధించినంతగా రినోవేట్ చేయాలి. ఆ రినోవేషన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అండ్ మా ట్రైనింగ్ కూడా October 1st week లో ట్రైనింగ్ అయిన తర్వాత 2 weeks తర్వాత దాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాము. హెల్త్ కేర్ అనేది మనం ఒక ఉన్నతమైన దృష్టితో చూస్తే మనం ఇచ్చే వైద్యం, వే ఆఫ్ ట్రీటింగ్ అ పేషెంట్ ఈస్ ర్యాపిడ్లీ చేంజింగ్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్విప్మెంట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు కూడా తెలుసు, మీలో చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ మీ సమాచారాన్ని కానీ, ఫొటోస్ కానీ, మీరు పనిచేసే సమయం తగ్గించుకుంటున్నారు. ఆ సమయంతో ఇంకా 2 పనులు ఎక్కువ చేసుకోవచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన టైం తగ్గిస్తుంది, మన ఇంటెలిజెన్స్ పెంచుతుంది. మనం వెళ్ళాల్సిన పద్ధతిని మనం మర్చిపోయి ఉంటే అది ఒక ప్రోటోకాల్ ప్రకారం మనం చూపిస్తా ఉంటాం. సో
ఈ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణలో నెక్స్ట్ మంత్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ పద్ధతిలో ఇప్పుడు ఏదైతే మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ చేశామో ఆ సర్జరీ మొట్టమొదటిగా జరిగింది. ఈ సర్జరీని మనం ఆరోగ్యశ్రీలో చేయడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఇన్స్టిట్యూషన్ కి. బికాస్ కొంచెం మనీ అనేది మనం ఇన్స్ట్రుమెంటేషన్ కానీ దానికి సరిపోయే ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రిట్రాక్టర్స్ కానీ లైటింగ్ సోర్స్ కానీ మైక్రోస్కోప్స్ కానీ అత్యాధునిక పద్ధతిలో యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి పద్ధతులు మనం నంబర్ ఇంక్రీజ్ చేసుకోగలిగితే ఇది అందరికీ ఎవరికైనా కూడా ఎలాంటి పేషెంట్ అయినా కూడా ఈ పద్ధతిలో చేయడం ద్వారా వాళ్ళకి ఆపరేషన్ టైంలో జరిగే కాంప్లికేషన్ రేటు, ఒత్తిడి, గుండె మీద జరిగే ఒత్తిడి తగ్గుతుంది. పోస్ట్ ఆఫ్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఎంత కోత తగ్గితే అంత రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఇట్లాంటి మునుముందుగా ఎలాంటి కొత్త పద్ధతులు వచ్చినా కూడా దాన్ని కరీంనగర్ స్థాయిలో తీసుకురావడానికి మేము వెనుకాడట్లేదు. అన్ని కష్ట నష్టాలకు ఓడుస్తూ ఒక క్రెడిబిలిటీ అనేది మరి ఏమొస్తుంది మనకి అంటే ఒక క్రెడిట్ వస్తుందండి. రెన్నీ హాస్పిటల్ ఈస్ నోన్ ఫర్ న్యూ ఇన్నోవేషన్స్ ఇన్ నార్త్ తెలంగాణ. అదొక్కటి, ఆ క్రెడిబిలిటీ అనేది మాకు ఒక ఆనందాన్ని, ఒక ముందుకు వెళ్లాల్సిన మోటివేషన్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ మిగతా ఏదైతే ఉందో ఆ సర్జరీ ద్వారా, ఆ సర్జరీ వల్ల కలిగే లాభాలు ఏముంటాయనేది కన్వెన్షనల్ అంటే మన ప్రోటీన్ మీద వేసే పద్ధతి, కర్ణాటక పద్ధతి, మినిమల్ మిక్స్ పద్ధతి అంటే మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అనేది దాని లాభాలు ఏముంటాయి అనేది ప్రముఖ శ్రీ కార్డియోథొరాసిక్ సర్జన్ రవికుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. Robotic surgeon, working as a consultant in Rennie Hospital, Karimnagar. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మనం మీట్ అవడానికి కారణం న్యూ టెక్నాలజీ అంటే మినిమల్ ఇన్వాజివ్ కార్డియోథొరాసిక్ సర్జరీ. ఈ సర్జరీ యాక్చువల్గా ఈ సర్వీసెస్ అవైలబిలిటీ ఉండేది మెట్రోపాలిటన్ సిటీస్లో. టైర్ 2, టైర్ 3 సిటీస్ ఇస్ నాట్ అవైలబుల్. సర్జన్స్ కూడా రేర్గా ఉంటారు, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. కానీ ఈ సర్వీస్ని మన చైర్మన్ గారు డాక్టర్ బంగారస్వామి గారు ఈ కరీంనగర్ పీపుల్కి డోర్ దగ్గర అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఇంత ఈజీ జాబ్ కాదు. థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ బంగారస్వామి గారు. బికాస్ మినిమల్ ఇన్వాజివ్ ఈజ్ ఎ న్యూ టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ. విల్ నాట్ ప్రొవైడ్ అన్లెస్ అదర్వైజ్ దెర్ ఇస్ ఎ విజన్ టు సర్వీస్ ద పీపుల్. సో వెరీ థ్యాంక్ టు అవర్ చైర్మన్ డాక్టర్ బంగారస్వామి గారు. అది ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి అంత ఎందుకు గొప్పగా చెప్పుకుంటామంటే గత 50 సంవత్సరాలుగా కార్డియోథొరాసిక్ సర్జరీ కన్వెన్షనల్ లైక్ బ్రెస్ట్ బోనటం ఈ స్టెర్నాటమీ చేసి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా టీనేజ్ వాళ్ళకైనా ఆ రూట్ ద్వారానే అన్ని సర్జరీలు చేస్తాం. సింపుల్ సర్జరీ, కాంప్లికేట్ సర్జరీ అని. అయితే ఇప్పుడు రూట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ సెంటర్లో కాకుండా సైడ్ ఎందుకు చేయాలి అంటే ఈ సర్జరీ చేయటం వల్ల ఏమవుతుందంటే షుగర్ పేషెంట్స్కైనా వాళ్ళకి ఆ బోన్ కట్ చేసి కొట్టడం వల్ల హీల్ అవడానికి టైం ఎక్కువ పడుతుంది. 2 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు పడుతుంది. అదొక కాంప్లికేషన్. దాంతో పాటుగా హాస్పిటల్ స్టే ఎక్కువ, పెయిన్ ఎక్కువ. రిటర్న్ టు ద వర్క్, ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళకి సర్జరీ చేస్తే వాళ్ళు నార్మల్ వర్క్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈ కాంప్లికేషన్ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఆల్టర్నేటివ్ రూట్ చూశారు. అదే న్యూ టెక్నాలజీ ద్వారా బోన్ కటింగ్ లేకుండా మజిల్స్ కట్ చేస్తూ, రిబ్స్ కట్ చేస్తూ రైట్ సైడ్ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ చిన్న ఇన్స్ట్రుమెంట్తో సర్జరీ చేస్తారు. దాన్నే మినిమల్ ఇన్వాజివ్ కార్డియోథొరాసిక్ సర్జరీ అంటాం. అంటే దానికి డిఫరెన్స్ ఏంటి? ఈ కన్వెన్షనల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్సెషన్ పెద్దగా ఉంటుంది, బోన్ కట్ చేయాలి, దానివల్ల పెయిన్ ఎక్కువ ఉంటుంది, రికవరీ టైం ఎక్కువ తీసుకుంటుంది, హాస్పిటల్ స్టే ఎక్కువ ఉంటుంది. వర్క్ చేయడం వెళ్ళడానికి వెళ్ళే టైం నార్మల్ డైలీ యాక్టివిటీ చేసుకొని ఎక్కువ టైం పడుతుంది. ఈ మినిమల్ ఇన్వాజివ్ లో ఏంటంటే బోన్ కట్ చేయం, ఓన్లీ రిబ్స్ నే పక్క టెమికల్నే సపరేట్ చేస్తాం. దానివల్ల పెయిన్ తక్కువ ఉంటుంది. పెయిన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో రికవరీ తొందరగా అవుతారు, ఇంటికి తొందరగా వెళ్తారు, హాస్పిటల్స్ తక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం పేషెంట్స్ కి ఉపయోగాలు జరుగుతూ ఉంటాయి. ఇదే కాదు, స్కార్ మిడ్ లైన్ లో ఉండదు. యంగేజ్ కానీ టీనేజ్ పీపుల్ కి ఏంటంటే స్కార్ కనబడుతూ ఉంటుంది. ఈ హార్ట్ సర్జరీ చిన్న వాళ్ళకి చేస్తూ ఉంటుంది, లైక్ 15 years వాళ్ళకి, టీనేజ్ వాళ్ళకి, 25 ఏళ్ళ వాళ్ళకి. వాళ్ళు ఎక్కడికైనా చూపించుకోవాలన్నా, షర్ట్ వేసుకున్నప్పుడైనా ఈ కాస్మెటిక్ పర్పస్ మిడిల్ లైన్ లో కనబడుతుంది. అది కనబడకుండా ఈ సైడ్ చేయటం వల్ల వాళ్ళు కొద్దిగా సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉండదు. అదొకటిగా ఉపయోగం.
థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ ద బెస్ట్. దాని ద్వారా మీ ఆ అబ్బాయి పేరు చెప్పండి, ఆయన ఏం చెప్పండి, ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు చేయాలి అది సరే సార్. ద అజయ్ కుమార్ సార్, 15 years old man. అజయ్ కుమార్. Ajay, Mr. Ajay, 15 years old, sir. Is known case of acyanotic congenital heart disease, Austin secondum ESC. Shunt is left to right shunt. So you planning for ASD closure, simple ASD closure through minimal invasive cardiac surgery. For that we use thoracotomy in right side to 5 to 7 centimeters. We spread the ribs and we closed the ASD with the Dacron patch. వాట్ అబౌట్ ద సింటమ్స్, అసలు ఆయనకి ఏం సింటమ్స్? ఇది తెలుగులో చెప్పండి సార్. అయ్యో, పిల్లల డాక్టర్ చెప్తారు. గుండెలో హోల్ ఉంది, లెఫ్ట్ నుంచి రైట్ కి కరెక్ట్ గా మిక్స్ కావట్లేదు బ్లడ్. సార్ చెప్తారు, పెడియాట్రిక్. నమస్తే అండి, నేను డాక్టర్ రాజవిజేందర్ రెడ్డి, పిల్లల గుండె డాక్టర్ని. సో మనకు విజయేందర్ రెడ్డి. సో మనందరికి తెలుసు పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఉంటాయి. మనందరికీ తెలుసు గుండెలో 4 గదులు ఉంటాయి. 4 గదులలో పైన 2 గదుల మధ్యలో ఉండే హోల్ ని ఏఎస్డి అంటాం, ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్. మన అబ్బాయికి పైన 2 గదుల మధ్యలో రంధ్రం ఉంది, దాన్ని ఏఎస్డి అంటాం. ఇది పుట్టుకతోనే వచ్చే రంధ్రం. ఈ అబ్బాయి పుట్టుకతోనే ఆ రంధ్రంతో పుట్టాడు. రకరకాల హాస్పిటల్స్ ని సందర్శించారు. ప్రతి ఒక్కరూ ఓపెన్ హార్ట్ సర్జరీ సజెస్ట్ చేశారు. కాకపోతే మన దగ్గరకు వచ్చినప్పుడు మన రవికుమార్ సార్ దీన్ని ఓపెన్ హార్ట్ సర్జరీనే మనం మినిమల్ ఇన్వేసివ్ గా చేద్దామని సజెస్ట్ చేశారు. మినిమల్ ఇన్వేసివ్ అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ముందు నుంచి చేయకుండా సైడ్ నుంచి చేస్తాం. సైడ్ నుంచి చేసినప్పుడు మనకి స్కార్ ఎక్కడ ఉంటది, చేయి కింద ఉంటది. చేయి కింద ఉన్నప్పుడు నిల్చుంటే మనకి ఏం కనబడదు. సైడ్ నుంచి చేయడం వల్ల మనకు పెయిన్ కూడా తక్కువగా ఉంటది, స్కార్ బయటకు కనబడదు. తను స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఏం ఇబ్బంది ఏమి ఉండదు, బయటకు కనిపించదు. కాబట్టి ఎవరు ఏడిపించడం కానీ ఇంకోటి చేయడం కానీ ఉండదు. ఫ్యూచర్ లో ఇది అబ్బాయిలకే కానీ అమ్మాయిలకి ఇంకా ఉపయోగం. అమ్మాయిలకు ముందు స్కార్ ఉంటే పెళ్లికి కానీ పిల్లలకు కానీ ఇబ్బంది అవుతుంది. సో ఇట్లాంటి ఆపరేషన్లు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సైకలాజికల్ గా ఫ్యూచర్ లో చాలా మన సోషల్ పరంగా చాలా ఉపయోగపడే సర్జరీ ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. చిన్నపిల్లల యాంజియోగ్రామ్ ఆపరేషన్లు, ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు ప్లస్ అడల్ట్ సిఏబిజి ఆపరేషన్లు అన్ని ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. అయితే యాక్చువల్ గా ఈ గుండెలో హోల్ అనేది నార్మల్ అందరికీ ఉండదు. కొందరికి కుడి భాగంకి ఎడమ భాగం 2 సపరేట్ ఉంటాయి. కుడి భాగంలో ఉండే బ్లడ్ ఎడమ భాగంలో కలవకూడదు. ఎడమ భాగంలో ఉన్న బ్లడ్ కి అది మంచి రక్తానికి సంబంధించింది, కుడి భాగంలో చెడు రక్తం కింద నుంచి వచ్చే రక్తము అది గుండె నుంచి కుడివైపు ఉన్న గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళి రక్తం శుద్ధి అయి ఆక్సిజనేట్ అయి మళ్ళీ ఎడం వైపుకి వస్తుంది. ఎడం వైపులో మోటార్ ఉంటుందండి. ఆ మోటార్ బాడీ లోపల ఉన్న అన్ని అవయవాలకి పంప్ చేస్తూ ఉంటుంది. సో ఎడం వైపుకి కుడి వైపుకి మధ్యలో ఒక గోడ ఉంటుంది. ఇది పుట్టుకతోనే ఆ గోడ లేదు ఆయనకి. లేకపోవడం వల్ల ఎడం వైపు ఉన్న బ్లడ్ హాఫ్ ఆఫ్ ద బ్లడ్ కుడివైపు వస్తుంది, కొంచెం మాత్రమే సరఫరా అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ బ్లడ్ గుండెలో కుడివైపు ఉన్న గుండెలో ఏమవుతుంది, బ్లడ్ క్వాంటిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఎడం వైపు నుంచి కుడికి వస్తుంది, కుడివైపులో కూడా బ్లడ్ కింద నుంచి వచ్చే బ్లడ్ వెళ్తుంది. కాబట్టి కొన్ని రోజులకి బీపీ అవుతుంది, లంగ్ లోపల హైపర్ టెన్షన్ వస్తుంది. హైపర్ టెన్షన్ అయ్యి అక్కడ ప్రెషర్ ఎక్కువ అయ్యి ఇప్పుడు కుడి నుంచి ఎడమకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే హై ప్రెషర్ టు లో ప్రెషర్ వెళ్తుంది. పల్మోనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యి కుడి నుంచి ఎడమకు పోతే చెడు రక్తం మంచి రక్తంతో కలవడం ద్వారా ఎక్కువసేపు నడవలేరు, అందరితో పాటుగా ఆడుకోలేరు. ఎందుకంటే మంచి రక్తం సరఫరా అవ్వట్లేదు, కుడి నుంచి ఎడమకు వస్తుంది. ఆ స్టేజ్కి రాకముందే దాన్ని క్లోజ్ చేశారు. ఇది పెద్ద హోల్ ఉంది. చిన్న హోల్ ఉన్నప్పుడు ఈవెన్ ఫస్ట్ టైం మనం ఒకసారి ప్రెస్ మీట్ లో కలిసాం. 3 రోజుల పాపకి ఇలాంటి హోల్ ని ఆపరేషన్ లేకుండా యాంజియోగ్రామ్ ఎట్లా చేస్తామో దాని ద్వారా డాక్టర్ రాజవిజేందర్ రెడ్డి గారు మన హాస్పిటల్లో ఇంతకు ముందు ఫస్ట్ టైం, అది కూడా మొట్టమొదటిసారిగా కరీంనగర్లో మొట్టమొదటిసారిగా గుండె ఆపరేషన్ లేకుండా యాంజియోగ్రామ్ ఎట్లా చేస్తామో అట్లా చిన్న నాళం ద్వారా, చేతిలో ఉన్న కాల్లో ఉన్న నాళం ద్వారా దాన్ని క్లోజ్ చేశారు. కానీ పాపం చిన్నప్పటి నుంచి నెగ్లిజెన్స్ లో ఉన్నాడు. పేదరికం కావచ్చు, తెలియకపోవడం కావచ్చు, ఇగ్నరెన్స్ కావచ్చు, అప్పటి వరకు బాగానే పెరిగాడు. ఇప్పుడు పెద్ద పెరిగిన కొద్దీ యాక్టివిటీస్ పెరుగుతూ ఉంటాయి. చిన్న పిల్లగాళ్ళలో ఉన్నప్పుడు మన యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి. పెద్దగా అయిన కొద్ది యాక్టివిటీ పెరిగిన కొద్ది దమ్ము పెరుగుతూ ఉంటుంది. అంటే తోటి వాళ్ళు చేసే పనులు చేయలేకపోతారు, ఎందుకంటే రక్తం మిక్స్ అవుతుంది కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏజ్ లో వాళ్ళు
కన్సల్ట్ అవుతారు. అప్పుడు మనం ఇళ్ళ నుంచి చేయడం కుదరదు. చిన్న పిల్లలకి ఆ ఏజ్ సార్ చెప్తారు ఎన్ని వారాలు ఎన్ని నెలల లోపు అయితే మనం ఓపెన్ హార్ట్ లేకుండా కింద నుంచి అసలు సర్జరీ లేకుండా చేయగలిగే పద్ధతి ఉంటాయి. అది చిన్న హోల్లో ఉంటే అవుతుంది. ఇది పెద్ద హోల్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే. ఇది ఫ్రంట్ నుంచి కాకుండా సైడ్ నుంచి చేయడం ద్వారా రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది, కాంప్లికేషన్స్ అనేది. హార్ట్ లో చాలా రకాల హోల్స్ ఉంటాయి. ఈచ్ హోల్ కి ఒక్కొక్క ఏజ్ లో మనం సర్జరీ చేస్తూ ఉంటాం. సో ఒక్కొక్క హోల్ కి ఒక్కో ఏజ్ లో చేస్తాము. ప్లస్ వయసు బట్టి ఆ అబ్బాయికో అమ్మాయికో ఉండే ఆయాసము సింటమ్స్ బట్టి మనకు వేరీ అవుతా ఉంటుంది. సో కొన్ని హోల్స్ మనం ఇక్కడ రెనీ హాస్పిటల్లోనే ఇంతకుముందు మీ అందరితో కలిసాము. మనం ఇంతకుముందు 900 గ్రాముల బేబీకి కూడా మనం యాంజియోగ్రామ్ ద్వారా మనం బటన్ క్లోజర్ చేశాం, డివైస్ క్లోజర్ చేశాం. 900 గ్రామ్స్ బేబీకి నుంచి 3 కిలోలు 5 కిలోలు 6 కిలోలు ఏ వెయిట్ అనేది మనకు సంబంధం లేదు. ఏ వెయిట్ కైనా మనం యాంజియోగ్రామ్ ద్వారా ఆపరేషన్ అనేది చేస్తాం. హోల్ ఆపరేషన్స్. పుట్టిన పిల్లలకి హోల్స్ ఉంటే వెయిట్ తోనే మనకు సంబంధం లేదు. వెయిట్ పెరగాలి, వెయిట్ రావాలి అనేది ఒక 10-20 సంవత్సరాల కింద వచ్చాక. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు మీరు నమ్మరు, మీరు మెడకేసుకునే ఇది ఉంది కదా, మన ఇయర్ ఫోన్ అంత సన్నగానే ఉంటాయి మన వైర్స్ అన్ని, కెథెటర్స్ అన్ని. దాని నుంచెల్లే మనం డివైస్ అనేది పంపించేస్తాం. సో ఇప్పుడు మన అడ్వాన్సెస్ అంతా ఉన్నాయి. మన రెనీ హాస్పిటల్లో స్వామి సార్ అన్ని ఫెసిలిటీస్ పెట్టారు. 4 French 3 French కెథెటర్స్ అంటాం. ఓన్లీ 3 French 4 French కెథెటర్స్ తోనే మనం అన్ని రకాల డివైస్ క్లోజర్స్ చేయగలిగే ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. సో వెయిట్ తో సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు. హోల్ ఫేవరబుల్ ఫర్ డివైస్ క్లోజర్ ఉంటే మనం డివైస్ చేస్తాం. లేదు కొంచెం పెద్ద హోల్ ఉంది, డివైస్ అక్కడ ఫిట్ అయ్యే పరిస్థితుల్లో లేదు అంటే రవికుమార్ సార్ మనకు ఓపెన్ హార్ట్ చేస్తారు. ఓపెన్ హార్ట్ అంటే ఇప్పుడు మనం మిక్స్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు దాదాపు మిక్స్ లోనే చేసేనికి, నెక్స్ట్ కేసెస్ అన్ని మిక్స్ లోనే చేసేనికి ప్రయత్నం చేస్తాం. నా పేరు అజయ్. ఫస్ట్ ఇబ్బంది ఉండి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఏం ఇబ్బంది లేదు ఆపరేషన్ చేసినాక. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఆపరేషన్ చేసినప్పుడు ఇబ్బంది ఉండే, ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. అంతా మంచిగానే ఉంది. కూడా తక్కువ ఉంది. 1,00,000 మాది.